నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు కోదాడ అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు మన కోదాడ విషయం చూసుకున్నట్లయితే ఒకళ్ళని విమర్శించే సమయం కాదు ఇది. చాలా దారుణమైన హృదయ విదారకమైన సంఘటనలు జరుగుతున్నాయి. మనుషులు చచ్చిపోతున్నారు, కొట్టుకుపోతున్నారు. కార్లు, ఆటోలు, మూగజీవాలు, బర్రెలు, గొర్రెలు ఇవి అత్యంత జాలికరమైన పరిస్థితుల్లో చనిపోతున్నాయి. మనుషులు కొట్టుకుపోతున్నారు. నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా చెరువుల్ని, నాళాలని, కాలువల్ని ఏకంగా మధ్యలో చెరువుల్ని 700 ఎకరాలు ఉన్న చెరువుని 400 ఎకరాలకు చేశారు. దాంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఏకంగా రిక్రియేషన్ క్లబ్ అని చెప్పేసి ఫంక్షన్ హాలు, అలాగనే ఆర్ఎస్వి, ఎఫ్టీఎల్, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్, వాటి సంగతే మర్చిపోయాను. ఇక్కడ విమర్శన అనేది ప్రతి ఒక్కరిలో ఆత్మవిమర్శన రావాలి. ఎవరికి వాళ్ళు చోటు దొరికిందని చెప్పేసి కాలాలు కబ్జా చేసి, వాటి మీద ఇళ్ళు కట్టి, చెరువులు కబ్జా చేసి ఇలా చేసుకుంటూ పోతే ఇవాళ మనకి ఇంతకన్నా మన భావితరాలకి వాళ్ళకి మిగిల్చేది ఏం కాకపోవు. దారుణమైన చావులు, దారుణమైన పరిస్థితులు, రోగాలు, రొచ్చులు. ఒకటేమిటి, ఇదంతా వినాశకరమైన పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి ఒకటే దీనికి పరిష్కారం, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాటిని పరిరక్షించడానికి పాటుపడాలి. ఎవరైనా కడుతుంటే వాటిని మన సమాజం ఇవాళ మనం సంఘీభావంగా ఒకళ్ళని తిట్టుకోవటం కాదు. దీనికి రాజకీయ నాయకులు, అధికారులు, వేరే ప్రతినిధులు అందరూ అతిథులు కారు. ప్రతి ఒక్కళ్ళు చెరువుని, కాలువని కబ్జా చేసి ఇల్లు కడుతుంటే ప్రశ్నించాల్సిన అవసరం మనకు లేదా? దాని పర్యవసానాలు ఇంత దారుణంగా ఉంటాయి. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం ఎలాంటిదో